హాయ్ ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. మీరు చూస్తున్నారు తెలుగు యూట్యూబ్ ఛానల్. మళ్ళీ మీ ముందుకు వచ్చాం ఈరోజు మళ్ళీ 8వ తరగతి తెలుగుతో. సో 8th క్లాస్ తెలుగులో మొదటి 2 పాఠాలను ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. సో టెక్స్ట్ బుక్ అవసరం లేకుండా ఉండేలా ఈ వీడియో మీకోసం తయారు చేస్తున్నాం. ఒకసారి పూర్తి వీడియోని చూడండి. చూసిన తర్వాత మీరు డెఫినెట్గా మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో పెట్టండి. అదేవిధంగా మీరు మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే మా వెబ్సైట్లో దీనికి సంబంధించి ఎగ్జామ్స్ అనేవి మీకు కంటిన్యూగా ఇస్తూనే ఉంటాం. సో ఎగ్జామ్స్ కూడా రాయండి. మీరు ఎంతవరకు చదివామనేది మిమ్మల్ని మీరు ఎవాల్యూట్ చేసుకోండి. సో ఇప్పుడు మనం 8th క్లాస్ తెలుగులోకి వెళ్ళిపోదాం. సో 8th క్లాస్ తెలుగులోకి వెళ్దాం. సో టెక్స్ట్ బుక్ అనేది కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి టెక్స్ట్ బుక్లో ప్రతి పాయింట్ కూడా మీరు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో వీడియో చివరి వరకు చూడండి, కాస్త ఎక్కువ టైం అయినా సరే. సో మీకు ఇది క్విక్ రివిజనింగ్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఎక్కడైనా సరే డ్రాబ్యాక్స్ ఉన్నాయి కూడా కవర్ చేయడానికి అనిపిస్తుంది. ఇంకా ఈ వీడియోలో కానీ మీకు ఏమైనా సరే లోటుపాట్లు ఉన్నట్లయితే దయచేసి ప్లీజ్ కామెంట్స్లో ఖచ్చితంగా మీరు కామెంట్స్ పెట్టండి. సో నెక్స్ట్ టైం అది జరగకుండా జాగ్రత్త పడతాం. మీకు మరిన్ని వీడియోస్ తీయడానికి మేము ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాం. సో ఇక లెసన్లోకి వెళ్దాం. సో 8th క్లాస్లో మొదటి పాఠం చూసుకున్నట్లయితే మనకి అమ్మ కోసం పాఠం కనిపిస్తుంది. సో అమ్మ కోసం పాఠం రాసింది ఎవరు, ఇతివృత్తం ఏంటి, అసలు లోపల కథ ఏముంటుంది, సో ఇది కూడా మనకు తెలిసి ఉండాలి. సో మొదట చూద్దాం. ఇది ఒక ప్రక్రియ చూసుకున్నట్లయితే ఇది పద్య రూపంలో ఉండే ప్రక్రియ. నిజానికి కావ్యాల గురించి మాట్లాడేటప్పుడు ఇక్కడ నన్నయ్య కావ్యం కాబట్టి ఇది చంపు కావ్యం అని చెప్పొచ్చు. కానీ ప్రక్రియ మనకి పద్యం అని ఇచ్చాడు కాబట్టి పద్యం అని రాద్దాం. ఇక ఇతివృత్తం ఏంటంటే ఈ పాఠంలో రచయిత మనకి ఏం చెప్పదలుచుకున్నాడు. సో మాతృభక్తి అదేగా పిల్లల్లో విలువలు పెంపొందించడం అనేది పాఠం యొక్క ప్రధాన కాన్సెప్ట్ అనమాట. సో మాతృభక్తి విలువలు, సో మనకి అమ్మ కోసం కనిపిస్తుంది కాబట్టి మాతృభక్తి విలువలు, ఇది గుర్తుంచుకోండి. ఇక తర్వాత చూస్తే కవి గురించి మాట్లాడుకుందాం. కవి పరిచయంలోకి వెళ్దాం. దీన్ని కవి పరిచయం చూసుకున్నట్లయితే మన ఆది కవి గారు ఇంకెవరు, నన్నయ్య గారు దీన్ని రాసింది. అదేవిధంగా ఆయన నన్నయ్య ఏ శతాబ్దానికి చెందిన వ్యక్తి, ఇది కూడా మనకి ప్రశ్నే. 11వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. ఈయనకుండే బిరుదులు ఏమిటి, ఇది కూడా మనకి చాలా అవసరం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇదే చాలా మనకి ఇబ్బంది పెడుతుంటాయి. సో ఆది కవి అని అనవచ్చు. ఇంకొకటి వాఘానుశాసనుడు. అసలు వాఘానుశాసనుడు అని ఎందుకంటారు, తెలుగు భాషకు అప్పటి వరకు కూడాను అక్షరాలు అనేవి ఒక క్రమబద్ధంగా లేవు. అలాంటి ఆ క్రమబద్ధంగా లేనటువంటి అక్షరాలని స్వరాలని కల్పించి ఒక అక్షరాలను మాలను తయారు చేసి కవితలు రాసిన మొదటి రచయిత. అందుకే ఆయన మనం ఏమని పిలుస్తాం, ఆదికవి వాఘానుశాసనుడు అని పిలుస్తాం. ఇంకా ఆయన గురించి ఏమైనా ప్రత్యేకతలు ఉన్నాయా, సో ప్రత్యేకతలు అంటే చాలా ఉన్నాయి. ప్రస్తుతం మన పాఠ్యభాగం దేని నుండి తీసుకున్నారు, ఇది కూడా మనకి చాలా అవసరం. సో ప్రస్తుతం మన పాఠ్యభాగం అయితే ఆంధ్ర మహాభారతం ఆది పర్వం నుండి ద్వితీయ శ్వాసం నుండి తీసుకోవడం జరిగింది. చూడండి, మహాభారతంలో ఉండే భాగాలను ఏమని పిలుస్తారు, ఇక్కడ ప్రశ్న పర్వాలని పిలుస్తారు. మొత్తం మహాభారతంలో ఎన్ని పర్వాలు ఉన్నాయి, 18 పర్వాలు ఉన్నాయి. సో మొత్తం 18 పర్వాలని ఎవరు రాశారు, ఇక్కడ చాలా అవసరం మనకి. సో ఆది సభ అరణ్య పర్వం సగం వరకు అయితే నన్నయ్య గారు రాశారు. మిగిలిన 15 పర్వాలు మాత్రం మనకి తిక్కన గారు రాశారు. మరి ఇక్కడ మధ్యలో ఉండిపోయింది అరణ్య పర్వంలో సగం శేషం మిగిలిపోయింది చూసారా, అది రాసింది ఎర్రన. అందుకే వీళ్ళని కవిత్రయం అంటాం. నన్నయ్య, తిక్కన, ఎర్రన, వీళ్ళనే కవిత్రయం అని పిలుస్తాం. సో మొదటగా మహాభారతాన్ని రచించడానికి ప్రయత్నించిన వ్యక్తి నన్నయ్య. కాబట్టి ఈయన ప్రస్తుత పాఠ్యభాగం మనకి ఆంధ్ర మహాభారతంలోని ఆది పర్వంలోని ద్వితీయ శ్వాసం నుండి గ్రహించబడింది. ఇంకా ఏమైనా ఉన్నాయంటే ఇతను రాసిన ఇతర రచనలు కూడా మనం మాట్లాడుకోవాలి. ఉదాహరణకు ఆంధ్ర శబ్ద చింతామణి, చాముండికా విలాసము, ఇంద్ర విజయము, ఆంధ్ర మహాభారతము, ఇవి ఆయన రాసినటువంటి కవితలు. ఇంకా ఆంధ్ర మహాభారతంలో ఆయన ఏమేమి రాశాడని కూడా ఒకసారి అడగడం జరిగింది. ఆంధ్ర మహాభారతంలో అయితే ఆయన ఆది పర్వం రాశారు, సభాపర్వం రాశారు, అలాగే అరణ్య పర్వంలో 4 అశ్వాసాలు మాత్రమే రాశారు. ఇక్కడ ఇంకా ప్రశ్న అడగవచ్చు, మొత్తం 4 అశ్వాసాల్లో మొత్తం ఎన్ని పద్యాలు ఉన్నాయి, ఇక్కడ కూడా మనం చెప్పుకోవాలి 142 పద్యాలు ఉన్నాయి. ఈ విధంగా ఆదికవి గారు మన ఆంధ్ర మహాభారతానికి చేసిన సేవ. తొలిసారిగా సంస్కృతంలో ఉన్న భారతాన్ని తెలుగులో మనకు అర్థమయ్యేటట్లు రాయడానికి ప్రయత్నించిన కవి. కాబట్టి ఈ విషయం చాలా మనం గుర్తుంచుకోవాలి. ఇంకా ఏమైనా ఉన్నాయి ఇతర అంశాలు ఈ పాఠ్యభాగంలో అంటే మరి నన్నయ్య గురించి మనం తెలుసుకోవాలి. నన్నయ్య కవిత్రయంలో, తెలుగు కవిత్రయంలో 3 ఉన్నారని చెప్పుకున్నాం. కవిత్రయం అంటేనే 3 కవులు అని చెప్పుకున్నాం. అందులో మొదటివాడు ఈయన రాజ నరేంద్రుని ఆస్థాన కవిగా ఉన్నారు. ఈయన కవిత్వం ఎలా ఉంటుందంటే అక్షర రమ్యత, ప్రసన్న కథ, కవితార్థయుక్తి, నానా రుచిరార్థ సూక్తి, నిధిత్వం. చూడండి ఇక్కడ లాస్ట్ది నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం. ఇందులో ఏదైనా సరే మనకి అడగవచ్చు. సో 3 ఇచ్చి పై వెన్ననే ప్రశ్న కూడా అడగవచ్చు.
ఏదైనా సరే మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు, నిదానంగా మనం ఆలోచించి సో ప్రశ్న చదవగానే డైరెక్ట్గా ఆప్షన్లోకి వెళ్ళకుండా ప్రశ్నకి ఏ జవాబులు అయి ఉంటాయో ముందు మనం మనసులో ఒకసారి వాటిని జ్ఞప్తికి తెచ్చుకుని ఆ తర్వాత ఆప్షన్లోకి వెళ్ళాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మీకు ఈ టెక్నిక్స్ ఎలా చేయలేదు ఒక వీడియో చేసి చూపిస్తాం ఖచ్చితంగా. సో ఇంకా ఏమైనా ఉన్నాయి ఈ పాఠంలోన మరి నన్నయ్య గురించి తెలుసుకోవాలంటే మ్యాక్సిమం మీరు నన్నయ్య గురించి మొత్తం తెలుసుకున్నట్టే. ఇక్కడ మనం పాఠ్యాంశంలోకి వెళ్ళిపోదాం. సో పాఠ్య భాగ ప్రక్రియ ఏమిటి, అసలు మహాభారతంలో ఉండే మొత్తం కావ్యం అనేది ఎలా ఉంటుందంటే ఇది ఇతిహాసం అని చెప్తాం. ఇతిహాసం అంటే ఏంటి అది మనకు తెలియాలి. ఇది ఇలా జరిగింది అని చెప్పేదే ఇతిహాసం. చూడండి, ఇది ఇలా జరిగింది అని చెప్పే ఒక ప్రక్రియను మనం ఏమని చెప్తాం, ఇతిహాసం అని పిలుస్తాం. ఇతిహాసంలో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఇది కూడా ఒకసారి అడగడం జరిగింది. కథకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇతిహాసాలు అనేవి గ్రంథస్థ కాకముందు ఎలా ఉండేవి, ఇక్కడ కూడా ప్రశ్న. ఇవి జనాలు నోట పాటల రూపంలో ఉండేవి. అదేవిధంగా చాలా వరకు గురువులు అనేవి ఆసుపద్యాలుగా శిష్యులకు బోధించడం, ఆ తర్వాత కాలంలో అది ఎలా వారసత్వంగా రావడం జరిగింది. సో ఇలా ఉండే ఇతిహాసాలని గ్రంథస్థంగా చేసేక ముందు ఎలా ఉండేదంటే వాగ్రూపంలో ఉండేవి అని చెప్తాం. ఇంకా ఏమైనా ఉందా, మన తెలుగులో ఉండే ఇతిహాసాలు ఏమైనా ఉన్నాయా ముఖ్యంగా అంటే 2 ఉన్నాయి. ఒకటి రామాయణం, రెండోది మహాభారతం. ఇవి మనకి ఇతిహాస ప్రక్రియకి సంబంధించినటువంటి ఒక చిన్న షార్ట్ నోట్స్. ఇక మనం పాఠ్యాంశంలోకి వెళ్దాం. నేపథ్యము. సో 8th క్లాస్లో ఉంటే మొదటి లెసన్ అనేది చాలా అద్భుతమైన కథ మహాభారతం నుండి. మరి మహాభారత కథలు అంటే మనకు చాలా నానుడు ఉండి వింటే మనకు అందరికీ తెలుసు, తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలని ఒక చిన్న నానుడు కూడా ఉంది. అలా అద్భుతంగా ఉంటుంది. సో ఇక్కడ చూద్దాం మనకి అమ్మ కోసం యొక్క పాఠం యొక్క నేపథ్యం ఏముంటుందంటే కశ్యప ప్రజాపతికి 2 భార్యలు ఉంటారు. అందులో ఒక భార్య కద్రువ, రెండవది వినతి. సో వీళ్ళు 2 భార్యలు కూడా పెద్ద భార్య కద్రువ కశ్యపుని వరం వల్ల 1000 మంది కుమారులను ఆవిడ కంటుంది. వాళ్ళు ఎవరంటే సర్పాలు అనమాట. అదేవిధంగా రెండో భార్య వినతికి సంతానం లేకపోయేసరికి, నిజానికి ఇద్దరికి సంతానం ఉండదు. సో కశ్యప ప్రజాపతి వరం వల్ల ఏమవుతుందంటే ఇద్దరికి ఒకేసారి గర్భం దాల్చడం జరుగుతుంది. అందులో భాగంగా మనకి వినతికి 2 అండాలు జన్మిస్తాయి, అంటే గుడ్లు జన్మిస్తాయి. మరి మహాభారతం కాబట్టి మనం తప్పదు. సో గుడ్లు జన్మించడం జరుగుతుంది, గుడ్లు ఇవ్వడం అంటే గుడ్లను పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా కద్రు వచ్చేసరికి 1000 మంది పిల్లలను కంటుంది. ఆ 1000 మంది ఎవరంటే సర్పాలు అనమాట. మనకి సర్పరాజులు అని చెప్తాం కదండి, 1000 మంది సర్పరాజులు ఉంటారు. సో మరి వినతికి వచ్చేసి 2 అండాలు అనేవి రావడం జరుగుతుంది. సో చాలా కాలం అయ్యేసరికి కూడాను వినతికి అండాలు జన్మించారు. సో వాళ్ళందరూ పిల్లలతో అలా ఉన్నారు. ఒకానొక సందర్భంలో ఏమవుతుందంటే వినతి కద్రువ ఇద్దరు కూడాను ఒక సముద్ర తీరానికి అంటే సంధ్యా సమయంలో, అంటే సాయంత్రం ఒక 4:30, 5:30 టైంలో ఒక సముద్ర తీరంలో సంచరిస్తుంటారు. దూరంగా ఒక తెల్లని అశ్వం అనేది కనిపిస్తుంది. సో చిన్న భార్య అయినటువంటి వినతి ఏమంటుందంటే, అక్క చూడు గుర్రం ఎంత తెల్లగా ఉంది కదా అని చెప్పేసరికి పెద్ద భార్య అయినటువంటి కద్రువ అక్క కాబట్టి అంతగా యాక్సెప్ట్ చేయదు. లేదు, అందులో చిన్నగా తోక దగ్గర చిన్న నలుపు ఉంది చూడు అనేసి తన మాట మాట కావాలని ఒక చిన్న సందేహం చెప్పడం జరుగుతుంది. కానీ దాన్ని వినతి తిరస్కరిస్తుంది అనమాట. అయితే చివరికి వాళ్ళిద్దరూ కూడా ఏమంటారంటే, సరే ఇప్పుడు సాయంత్రం అవుతుంది కాబట్టి చూడక్కర్లేదు, రేపు ఉదయం కాలాన్ని వచ్చి దాన్ని పరీక్షిద్దాం. ఒకవేళ నలుపుగానే కనిపించినట్లయితే సో జీవితాంతం కూడా నేను నీకు దగ్గర దాసిగా ఉంటాను. అదేవిధంగా కద్రువు కూడా ఒకవేళ అశ్వం మొత్తంగా తెల్లగా ఉంటే మీకు జీవితాంతం నేను కూడా మీ దగ్గర దాసరికం చేస్తానని ఇద్దరు కూడా పందెం వేయడం జరుగుతుంది. ఇలా పందెం వేసుకొని వాళ్ళు రాత్రి వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ కద్రువుకు తెలుసు నిజానికి గుర్రం అంతా కూడా తెల్లగానే ఉందని. అప్పటికే తన దగ్గర ఉన్న 1000 మంది సంతానంలో మొత్తం 1000 మంది దగ్గరికి వెళ్ళి కద్రువ తన మనసుని చెప్తుంది, ఇలా చెల్లి వినతతో పందెం వేశాను, పందెంలో ఓడిపోయినట్లయితే జీవితాంతం తనతో దగ్గర దాసిగా చేయాలి. ఒకవేళ దాసిగా చేస్తే నాతో పాటు మీరు కూడా దాసరికం చేయాలి. కాబట్టి మీరు ఏదైనా ఒక ఉపాయం ఆలోచించానంటే 1000 మందిలో 999 మంది కుమారులు కూడా అది అధర్మము, అసత్యం కాబట్టి మేము దాని ఎట్టి పరిస్థితులు కూడా మేము సహాయం చేయమని తిరస్కరిస్తారు. దాంతో కోపంతో కద్రువ వాళ్ళని శపిస్తుంది కూడాను, వీళ్ళు అగ్గిలో పడి చావండి అని కూడాను ఒక శాపం ఇస్తుంది. ఇలా శాపం ఇచ్చేలోగా చివరిగా ఉండే కుమారుడు వచ్చి, లేదు నీకు సహాయం చేస్తానమ్మా అంటూ మాట చెప్పడం జరుగుతుంది. ఆ వ్యక్తి ఎవరో కాదు, తక్షకుడు. సో ఈ 999 మంది సర్పాలు ఎవరంటే జనమేజయ, పరీక్షిత్ మహారాజుని మనకి మరణానంతరం జనమేజయుడు సర్పయాగం చేసేటప్పుడు ఈ 999 సర్పాలను కూడా సర్పయాగంలో చంపడం జరుగుతుంది. చివరిగా తక్షకుడు అని మిగిలిపోవడం జరుగుతుంది. ఆ తక్షకుడు ఎవరంటే ఇక్కడ కద్రువుకు సహాయం చేసినటువంటి కుమారుడు. ఇక గుర్రానికి తోకను వెళ్ళి చుట్టుకోవడం
జరుగుతుంది. దూరం దగ్గరికి వెళ్ళి పరీక్షించేసరికి అంటే కాస్త దూరం నుండి పరిశీలించేటప్పటికి గుర్రం తోక నల్లగా ఉండడం, దాంతో వెనుక ఓడిపోవడం. సో కద్రువు దగ్గర తన జీవితాంతం కూడాను దాస్యం చేయడం జరుగుతుందనమాట. ఇది ఇలా కథ జరుగుతుంటే చాలా రోజులు అవుతుంది. ఎందుకంటే అక్కడ 1000 మంది పిల్లలకి పరిచర్యలు చేస్తుంది, ఇక తల్లికి పరిచర్యలు చేస్తున్నటువంటి వినతికి కోపం వస్తుంది. ఎంతకీ తన అండాల నుండి పిల్లలు రాకపోవడంతో అండాలను తీసి నేలకేసి ఒక అండాన్ని తీసి కొట్టబోతుంది. ఇలా కొట్టేసరికి ఆ గుడ్డు నుండి సగం మాత్రం శరీరం అభివృద్ధి చెందిన ఒక శిశువు రావడం జరుగుతుంది. అతడే అనూరుడు. అనూరుడు అంటే నూరులు అంటే తొడాలు, అనూరుడు అంటే సగం తొడాలు ఉండేవాడు, అంటే సగం అంటే కాలు తొడాలు సగం వరకు అభివృద్ధి చెందినటువంటి శిష్యుడు అనమాట. అనూరుడు తర్వాత తన తల్లికి ఒక సందేశం ఇస్తూ చివరికి సూర్యభగవానుడి యొక్క రథసారథిగా మారిపోవడం జరుగుతుంది. సో తన తల్లికి మాట చెప్పడం జరుగుతుంది. రెండో అండం నుండి వచ్చే శిశువు అనేది మరొక ఇంద్రుడు, నీ దాస్యాన్ని విముక్తి చేసే వ్యక్తి అతనేని, కాబట్టి అండాన్ని సంరక్షించుకో తల్లి అని చెప్తూ తన సూర్యభగవానుడికి వాహనంగా మారిపోవడానికి, రథసారథిగా మారడానికి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఇలా ఉంటుంది కొంతకాలానికి. సో మనకి ఏమవుతుందంటే మనకి రెండో అండం నుండి మనకి పక్షీంద్రుడు అంటే మనం ఏదైతే చెప్పుకున్నామో గరుత్మంతుడు పుట్టడం జరుగుతుందనమాట. సో గరుత్మంతుడు ఏం చేస్తాడంటే తన తల్లి యొక్క దాస్య విముక్తికి ఏం చేయాలి అని తెలుసుకోవడానికి కద్రువు దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ మనకి ఈ పాఠం అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. సో కద్రువ దగ్గరకు దాస్య విముక్తిని చేసుకోవడానికి ఏం చేస్తే బాగుంటుంది, ఏమైనా ఉపాయం ఉందని కనుక్కోవడానికి కద్రువు దగ్గరికి వెళ్తున్న సందర్భంలో మనకి ఈ పాఠం అనేది స్టార్ట్ అవుతుంది. ఇది మనకుండే అమ్మ కోసం పాఠంలోన నేపథ్యం. ఇక తర్వాతకి వెళ్దాం. ఇక పాఠ్యం నుండి ప్రధాన అంశాలు ఏమిటి? గరుత్మంతుడిగా తనకు దాశరికం పోతుంది అని వినతకి చెప్పింది ఎవరు అంటే అనూరుడు, గుర్తుంచుకోవాలి. సో గరుత్మంతుడి యొక్క సోదరుడు అన్నయ్య అయినటువంటి అనూరుడు అని చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ తర్వాత వెళ్ళి మనకు ప్రశ్నించడం జరుగుతుంది. ఎవరికి? కద్రువు దగ్గరికి వెళ్ళి తన సమస్యను గురించి చెప్పడం జరుగుతుంది. అయితే కద్రువ కాస్త ఆలోచిస్తుంది. ఎందుకు? తల్లి ప్రేమతో తను ఆలోచిస్తుంది. ఎందుకంటే వీడు పక్షీంద్రుడు, చాలా బలవంతుడు, చాలాసార్లు పిల్లల్ని ఆకాశానికి తీసుకెళ్ళి సూర్యుడు కిరణాలు తన సగం మాడిపోయేటటువంటి వాటిని కాల్చి తగలబెట్టి తీసుకొచ్చేస్తాడు. సో ఇతని బలం ముందు ఆ సర్పాల బలం చాలా తక్కువ అని తెలుసు. అందుకే ఏం చేస్తుందంటే కద్రువ, నా పిల్లలకి ఎప్పుడు మరణం లేకుండా ఉండాలంటే ఏం చేయాలని ఆలోచించి చివరికి అమృతాన్ని తీసుకురమ్మని మన గరుత్మంతుడికి ఆదేశించడం జరుగుతుంది. సో గరుత్మంతుడు ఏం చేస్తాడంటే ఒక్క వేటున ఇంద్రలోకానికి వెళ్ళడం జరుగుతుంది. సో అక్కడ అమృతాన్ని కాపాడుతుండేటటువంటి కాపలాదారులు ఎవరు అని కూడా ప్రశ్న ఇవ్వడం జరుగుతుంది. 2 భయంకరమైనటువంటి సర్పాలు. ఈ భయంకరమైన సర్పాలు ఈ మన అమృత భాండానికే కాపాడుతూ ఉంటే వాటినితో పోరాడి వాటిని బెదిరించి అమృత భాండాన్ని తీసుకొచ్చి దేవేంద్ర రక్షణలో ఉండేటటువంటి అమృత భాండాన్ని తీసుకొచ్చి మనకు ఉండేటటువంటి కద్రువకి ఇవ్వడం జరుగుతుంది. కద్రువకి ఇస్తూ ఒక సందర్భం సాక్ష్యంగా ఎవరిని తీసుకున్నాడు అనే ప్రశ్న ఇప్పుడు ఒకసారి ఇవ్వడం జరిగింది. పదే అంటే మనకి డైట్ సెట్లో కానివ్వండి, అదేవిధంగా టెట్లు కూడా 2 సార్లు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో అమృత భాండాన్ని అక్కడ కద్రువకు ఇస్తున్న సమయంలో పక్షీంద్రుడు ఎవరిని సాక్షిగా తీసుకున్నాడు అనే ప్రశ్న ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ గుర్తుంచుకోవాలి, సూర్యుడు, గాలి, అగ్ని, చంద్రుడు ఈ 4గురిని సాక్షులుగా చేస్తూ ఆ అమృత భాండాన్ని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో తర్వాత అమృత భాండాన్ని తీసుకోవడానికి ముట్టుకోవడం అపచర్యం జరుగుతుందని సర్పాలను కూడా స్నానం చేసి వచ్చి చూద్దామని అనుకుంటాయి. వీళ్ళు స్నానంకి వెళ్ళేలోగా దేవేంద్రుడు వచ్చి అమృత భాండాన్ని తీసుకెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత కథాంశం అది. ఈ అమృత భాండం అనేది తెచ్చేటప్పుడు ఎక్కడైనా తొనికిసలాడుంటే అమృత భాండం నుండి ఏమవుతుందంటే అమృతం అనేది జారిపడి ఉంటుంది కదా అని ఆ తర్వాత వచ్చినటువంటి ఆ సర్పాలు ఆ అమృత భాండాన్ని పెట్టినటువంటి దబ్బ రేకులని ఏమంటే నాకడం జరుగుతుంది. ఫలితంగా నాలుకలు చీరిపోవడం జరుగుతుంది. అందుకే సర్పాలకి 2 నాలుకలు ఉంటాయి అనే ఒక నానుడు కూడా మనకి ఉంది. ఇది వేరే అంశము. సో మనం పాఠ్యాంశంలోకి వద్దాం. సో అమృత భాండాన్ని ఇచ్చేటటువంటి గరుత్మంతుడు ఎవరిని సాక్షిగా తీసుకోవడం జరిగిందనే ప్రశ్న చాలా ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ సూర్యుడు, గాలి, అగ్ని, చంద్రుడిని సాక్షులుగా తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఒక ప్రశ్న ఇందులో రావడం జరుగుతుంది. ఇక తర్వాతకి వెళ్దాం. ఇక పాఠ్యాంశం తర్వాతకు వచ్చినట్లయితే టెక్స్ట్ బుక్లో ఉండే వ్యాకరణం చాలా ఎక్కువ అంశాలు ఉన్నాయి. అందులో ఒక్కొక్కటి మాట్లాడతాం. మొదటగా సమానార్థక వాక్యాంశాల గురించి ఒక మాట ఇవ్వడం జరిగింది. సమానార్థక వాక్యాంశాలు అంటే ఏమిటో ఒకసారి చూద్దాం. అనిమిషనాథ సుగుప్తమైన అమృతము అనే వాక్యం ఇచ్చి దీని అర్థం ఏమిటి? ఇక్కడ చూడాలి. అనిమిష
అనిమిషనాద, అనిమిషులు అంటే దేవతలు, అనిమిషనాథుడు అంటే ఇంద్రుడు, ఇంద్రుడు దాచి కాపాడుతూ వచ్చిన అమృతం అని అర్థం. ఇక మరొక వాక్యం కూడా ఉంది, ఐతపక్షతుండు, ఐతపక్షతుండు, ఐతపక్షువులు అంటే అమితమైన పెద్ద రెక్కలు అని అర్థం. అలాంటి రెక్కలు ఉన్నవాడు అంటే గరుత్మంతుడు అని అర్థం. తర్వాత నీ వంటి సత్కృతం బడిసియు దాని అయి దాసియుండనే. ఇక్కడ ఒక వాక్యం చూడండి, ఇక్కడ నీ వంటి సత్పుత్రున్ బడిసియు దాసి అయి ఉండు దాననే, నీలాంటి గొప్ప కుమారుని పొంది కూడా నేను దాసిగానే ఉన్నాను సుమ అంటూ ఒక వాక్యం ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత చూద్దాం, క్రింది మాటలు ఎవరితో ఎవరన్నారు అనేది కూడా కొన్నిసార్లు అడుగుతూ ఉన్నాడు. సో వీటి గురించి కూడా ఒకసారి మనం చూడాలి. మా ఈ దాస్యము వాయు నుపాయము చేయుండు అన్ని, అంటే మా దాస్యము పోవటకు ఏదైనా ఉపాయం ఉంటే చెప్పు తల్లి అని గరుత్మంతుడు కద్రువు కడిగిన సందర్భం. ఇక ఇంకో వాక్యం చూద్దాం, అన్ని కథమున నా దాస్యము ప్రాకటముగా బాయునని. అంటే ఇక్కడ ఎవరు చెప్తున్నారంటే వినతి తన గరుత్మంతుడు చెప్తుంది, నీ వల్ల నాకు దాస్యం విముక్తి అయ్యే అవకాశం ఉంది కుమార్ అని చెప్తూ సందర్భంలో ఉంది. నీదైన దాస్యము వాపి కొనంగా నీకు జిత్తము గలదేని. ఇక్కడ కద్రువ పుత్రుడు గరుత్మంతుడితో అంటున్నారు, అంటే నీ వల్ల మాకు రైట్ మా దాస్యం పోవాలంటే నీ చేతిలో ఉంది సుమ అని చెప్తూ కద్రువ పుత్రులు గరుత్మంతునితో చెప్పిన సందర్భంలో ఉంది. ఇక దినకర పవనాగ్ని తుహినాబ్దుని కరిగిన. ఇక్కడ చూడండి, ఇంతకుముందే చెప్పుకున్నాం మనం అమృత భాండాన్ని ఇచ్చేటప్పుడు గరుత్మంతుడు ఎవరి సాక్ష్యాన్ని చెప్పాడు అనేసి. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది, దినకరుడు అంటే సూర్యుడు, తుహినము అంటే గాలి, అగ్ని అంటే అగ్నిదేవుడు, తుహిన దీప్తుడు అంటే చంద్రుడు. ఈ నలుగురిని సాక్షులుగా తీసుకొని గరుత్మంతుడు కద్రువ పుత్రులతో చెప్తున్న సందర్భంలో ఉన్నది ఇక్కడ ఉన్న వాక్యం. ఇక తర్వాత చూద్దాం, ఇక టెక్స్ట్ బుక్లో ఇంకా మనకి వ్యాకరణ అంశాలు ఉన్నాయి. పర్యాయ పదాల గురించి మాట్లాడదాం ఒకసారి. నభము అనే పదం ఇవ్వడం జరిగింది. దీని పర్యాయ పదాలు చూడండి, ఆకాశము, గగనము, అందరము అని వస్తుంది. ఇక తర్వాత వారిధము మేఘము, మబ్బు, అభ్రము. అదేవిధంగా కులిశము పిడుగు, అశని, నిర్ఘతము. అదేవిధంగా విపినము అడవి, అరణ్యము, వనము. అలాగే లోపలికి వెళ్ళినట్లయితే మనకు ఒక క్రియల గురించి ఒక చిన్న విశ్లేషణ ఇవ్వడం జరిగింది. సమాపక క్రియలు అంటే ఏమిటి, అసమాపక క్రియలు అంటూ కొన్ని వివరణ జరిగింది. అంటే ఏదైనా ఒక పని కొనసాగుతూ మరో పనిని మనం చెప్పేటప్పుడు మనం కొన్ని పదాలు వాడుతుంటాం, తిని, చూసి, వండి, చూస్తే, చేస్తూ, వింటే, ఆడుతూ వంటి పని పూర్తి కాని క్రియలనే మనం ఏమని చెప్తామంటే అసమాపక క్రియలు అని పిలుస్తాం. ఇక తిన్నాడు, చదివాడు, చూశాడు, వండింది, విన్నది, చేస్తాడు, ఇలాంటివన్నీ పని పూర్తి అయిపోయినట్లు మనం తెలియపరుస్తున్నాయి. ఇలా పని పూర్తి అయిపోయినట్లు తెలియపరిచే పదాలని మనం ఏమంటామంటే సమాపక క్రియలు అని పిలుస్తాం. సో టెక్స్ట్ బుక్లో ఇది మనకి ఇవ్వడం జరిగింది. దీనికి కొన్ని ఉదాహరణలు చూద్దాం ఒకసారి. రాజు అన్నం తిని బడికి వెళ్ళాడు. అంటే ఇక్కడ అన్నం తిని అంటే అంటే అసమాపక క్రియ, అదేవిధంగా బడికి వెళ్ళాడు అనేది సమాపక క్రియ. ఇక్కడ అసమాపక క్రియ, సమాపక క్రియ రెండు కూడా ఉపయోగించడం జరిగింది. ఇంకో మరొక వాక్యం చూద్దాం. గీత వంట చేసి అందరికీ వడ్డించి తాను తిని నిద్రపోయింది. అంటే ఇక్కడ కూడా చాలా అసమాపక క్రియలు ఉన్నాయి చూడండి, చేసి, వడ్డించి, తిని, మూడు అసమాపక క్రియలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత వాక్యం చూద్దాం. రజని నిద్ర లేచి స్నానం చేసి పూజ చేసి అన్నం తిని బడికి వచ్చింది. ఇక్కడ 4 అసమాపక క్రియలు అనేవి మీకు ఇవ్వడం అనేది జరిగింది. సో ఇవి మనకు ఉండేటివి. సో టెక్స్ట్ బుక్లో వీటిని ఉపయోగిస్తూ మరొక సామాన్య వాక్యాలు అలాగే సంశిష్ట వాక్యాలు అని కూడా ఒక చిన్న కాన్సెప్ట్ ఇవ్వడం జరిగింది. అవి కూడా ఒకసారి చూసుకోవాలి. వాక్యాలు, సామాన్య వాక్యాలు అంటే ఏమిటి ఇక్కడ మనం ఒకసారి గమనించాలి. సో ఒకే ఒక సమాపక క్రియ కలిగిన వాక్యాలని మనం సమాపక క్రియలు అంటాం, సామాన్య వాక్యాలు అంటాం. గుర్తుంచుకోండి, ఒకే ఒక సమాపక క్రియ ఉంటే దాన్ని సామాన్య వాక్యం అంటాం. అలా ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ రాజు అన్నం తిన్నాడు, ఒక సమాపక క్రియ. గోపి పరీక్ష రాశాడు, ఇదో సమాపక అంటే క్రియ ఉంది, కాబట్టి వీటి ఏమంటాం సామాన్య వాక్యాలు అంటాం. గీత బడికి వెళ్ళింది, సో ఇది కూడా ఒక మనకి సామాన్య వాక్యంగానే మనం చెప్పొచ్చు. ఇక తర్వాత వచ్చినట్లయితే మరి ఇలాంటి సామాన్య వాక్యాలని మనం కలుపుతూ ఒకే దగ్గర ప్రదర్శించే సందర్భాలు కొన్ని వస్తుంటాయి. వాటిని మనం ఏమంటాం సంశ్లిష్ట వాక్యాలు అని పిలుస్తాం. సంశ్లిష్ట వాక్యాలు అంటే ఏమిటి, రెండో వాక్యంలో పునరక్తమైనటువంటి నామవాచకాన్ని తొలగించి, అంటే ఒకే నామవాచకంతో 2 వాక్యాలు వచ్చినట్లయితే రెండో వాక్యంలోని నామవాచకాన్ని తొలగించి మొదటి వాక్యంలోనే సమాపక క్రియను అసమాపక క్రియగా మార్చి మొత్తాన్ని ఒక వాక్యంగా రాయగలిగితే దాన్నే మనం సంశ్లిష్ట వాక్యం అంటాం. గుర్తుంచుకోండి, ఒకే నామవాచకాలతో 2 సామాన్య వాక్యాలు ఉండాలి,
రెండు లేదా అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు. సో ఉంటే ఏం చేయాలంటే మొదట వాక్యంలోనే నామవాచకం ఉంచి మిగతా వాక్యాలలోని నామవాచకాలు తొలగించి చివరి వాక్యంలో మాత్రమే సమాపక్రియ ఉంచి మిగతా అన్ని వాక్యాలను కూడా అసమాపక్రియలుగా మార్చి జత చేస్తే మనం సంశిష్ట వాక్యం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మన స్క్రీన్ పైన ఉంది, గీత బజారుకి వెళ్ళి కూరగాయలు కొన్నది. ఇక్కడ ఒక సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూడండి, గీత బజారుకు వెళ్ళింది, గీత కూరగాయలు కొన్నది. రెండు సామాన్య వాక్యాలు. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఒక సంశిష్ట వాక్యంగా మారుస్తున్నాం. సీత బజారుకు వెళ్ళి కూరగాయలు కొన్నది. ఈ విధంగా మనం రాస్తే సరిపోతుంది. సామాన్య వాక్యాలను సంశిష్ట వాక్యాలు మార్చడం ఎలా టెక్స్ట్ బుక్లో దాదాపు ఒక 4 ఇవ్వడం జరిగింది. వాటి గురించి ఒకసారి చూద్దాం. విమల వంట చేస్తుంది, విమల పాట వింటుంది. సో రెండింటిని కలిపి రాస్తే విమల వంట చేస్తూ పాట వింటుంది. ఇక రెండవది, అమ్మ నిద్ర లేచింది, అమ్మ మొహం కడుక్కుంది, అమ్మ నిద్ర లేచి మొహం కడుక్కున్నది. అదేవిధంగా రవి ఊరికి వెళ్ళాడు, రవి మామిడి పండ్లు తెచ్చాడు, రవి ఊరికి వెళ్ళి మామిడి పండ్లు తెచ్చాడు. ఇలా మనకి సామాన్య వాక్యాలు సంశిష్ట వాక్యాలుగా మార్చమని కొన్ని ఎక్సర్సైజ్లు ఇవ్వడం జరిగింది. తర్వాత చూస్తే సంశిష్ట వాక్యాలు ఇస్తే సామాన్య వాక్యాలు ఎలా మారుస్తాం, ఇక్కడ కూడా మనకు అవసరం. తాత భారతం చదివి నిద్రపోయాడు. సో దీన్ని ఎలా రాస్తాం, తాత భారతం చదివాడు, తాత నిద్రపోయాడు. ఇలా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు. టెక్స్ట్ బుక్లో మనకు ఉన్నవి అన్నీ ఇక్కడ రాస్తున్నాం. చెట్లు పూత పోసి కాయలు కాస్తాయి, రాము నడుచుకుంటూ వెళ్ళి తన ఊరు చేరుకున్నాడు. ఇలా మనకి కొన్ని ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత విషయం, పాఠ్యాంశం వెనకాల ఉండేటటువంటి సందులకు సంబంధించినటువంటి సమాచారం. చాలా ఎక్కువ సందులు ఇవ్వడం జరిగింది. సో అన్నింటిని కూడాను మనం ఒకసారి డిస్కస్ చేసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో ముందుగా చెప్పండి, టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి అంశం అనేది ఇక్కడ మీకు చర్చించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఔరా ఔరా అనే ఒక సంధి ఇవ్వడం జరిగింది. సంధి విచ్ఛేదనం చేసి సంధి పేరు రాయడం జరిగింది. ఇక్కడ ఔరా ప్లస్ ఔరా ఆమ్రేడితం అవుతుంది. దధ్యోధనము, దది ప్లస్ ఓదనము దధ్యోధనము యనాదేశ సంధి అవుతుంది. ప్రథమైక, ప్రథమ ప్లస్ ఏక వృద్ధి సంధి. చెట్ట చివర, చివర ప్లస్ చివర చెట్ట చివర. సో ఆమ్రేడిత ద్విరుక్త టకార సంధి అవుతుంది. అత్యుగ్రహము చూడండి, అత్యుగ్రము, అతి ప్లస్ ఉగ్రము యనాదేశ సంధి. మొదట ప్లస్ మొదట మొట్టమొదట. దేవ ప్లస్ ఐశ్వర్యము, దేశ ప్లస్ ఔన్నత్యము. ప్రతిది కూడా మన టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతిది కూడా ఇక్కడ కవర్ చేయడం జరిగింది. కడ ప్లస్ కడ కట్టకడ, అతి ప్లస్ ఉగ్ర అత్యుగ్ర. ఇవన్నీ కూడా మన టెక్స్ట్ బుక్ వెనకాల ఇవ్వడమైనటువంటి సంధులు విడదీయమని ఇచ్చారు. ఇక కొన్ని 2 సంధులు అక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేసుకుని ఇవ్వడం జరిగింది. ఒకటి ఆమ్రేడిత సంధి. ఆమ్రేడిత సంధి అంటే ఏమిటి చూద్దాం. అచ్చుకు ఆమ్రేడితం పరమైతే తరచుగా సంధి అవుతుంది. ఆమ్రేడితం అంటే ఒక పదానికి మళ్ళీ అదే పదం చేరడం. రెండోసారి చేరిన పదాన్ని ఆమ్రేడితం అంటాం. గుర్తుంచుకోండి, ఒక పదానికి మళ్ళీ అదే పది రెండోసారి చేరితే రెండోసారి చేరిన పదాన్ని ఆమ్రేడితం అంటాం. ఇది చాలా అవసరం. ఇది చాలాసార్లు ప్రశ్న అడగడం కూడా జరిగింది. ఆమ్రేడితం అంటే ఏమిటి, ఒక పదానికి రెండోసారి చేరిన అదే పదాన్ని ఆమ్రేడితం అంటారు. పగలు ప్లస్ పగలు, చివర ప్లస్ చివర, కడ ప్లస్ కడ, ఎదురు ప్లస్ ఎదురు. సో ఇలా ఉన్నాయంటే వీటికి మనకు ఒక సంధి కూడా ఉంది, ద్విరుక్త టకార సంధి చెప్తాం. ద్విరుక్త టకార సంధిని కూడా ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఆమ్రేడితంతో కలిపి ఈ మొత్తాన్ని కలిపి మనం ఏం చేస్తామంటే ఆమ్రేడిత ద్విరుక్త టకార సంధిని కూడా మన టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. సో టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ప్రతి ఎగ్జాంపుల్స్ మీకు ఇక్కడ రాయడం జరిగింది. సో సంధి సూత్రం కూడా ఇక్కడ రాసాం, ఒకసారి చూడండి. ఆమ్రేడితం పరంగా ఉంటే కడాదుల తొలి అచ్చు మీద అన్ని అక్షరాలకు అదంతమైన ద్విరుక్త టకారం వస్తుందనేది సంధి సూత్రం. సో ప్రతిదీ కూడా మీరు గమనించండి ఎగ్జాంపుల్స్. సో ఇవన్నీ కూడా మన టెక్స్ట్ బుక్లో ఉన్నవని ఇక్కడ మీకు హైలైట్ చేసి తీసుకొచ్చాం. ఇక తర్వాతకు వచ్చేసరికి ఇప్పటికే చాలాసార్లు అడిగిన ప్రశ్న, దేశ భాషలందు తెలుగు లెస్స అని మొట్టమొదటిసారిగా చెప్పిన రచయిత ఎవరు? ఇక్కడ శ్రీనాథుడు. సో పాఠ్యం ఆయన రాసిన గ్రంథం ఏదంటే క్రీడాభిరామం. ఇక రెండవసారి అన్న వ్యక్తి ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు తను రాసిన కావ్యం ఏదంటే ఆముక్తమాల్యద. ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే ఈ మొదటి పాఠంకి సంబంధించినటువంటి మొత్తం విషయాంశాలన్నీ కూడా ఇక్కడ చర్చించుకోవడం జరిగింది. సో ఇది ఈరోజు వీడియో. సో రేపటి వీడియోలో 2వ పాఠం, అదే వీలైతే 3వ పాఠం కూడా చెప్పుకోవడం చూద్దాం. సో ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఏమైనా సందేహాలున్నా, చెప్పడంలో ఏమైనా పొరపాటు జరుగున్నా దయచేసి కామెంట్స్లో పెట్టండి. ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో పొరపాటు జరగకుండా జాగ్రత్త పడతాం. థ్యాంక్ యూ మా వీడియోని చూసినందుకు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.